Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. మీరు ప్రాపర్గా పేపర్ దిద్దినట్టయితే పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఎవరి పేపర్ వారు చూసుకున్నాం కదా. కనీసం ఇంత తీర్పు జరిగింది, దాదాపు 2-3 నెలలు వాదనలు జరిగినటువంటి దీన్ని 1 గంట లోపలనే లేదు మేము దీనిపైన స్టే విధిస్తున్నాం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పైన అని చెప్పిండ్రు. యూపీఎస్సీ ఎగ్జామ్ తీసుకుంటే అక్కడ పురుషులకు అండ్ మహిళలకు ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ మాత్రం వీళ్ళు ఓన్లీ మహిళలకు కండక్ట్ చేశారు. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గ్రూప్ 1 ఇష్యూ ఫస్ట్ నుంచి జరుగుతూనే ఉంది. సో అందులో పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అయితే ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు. ఈ నెల 15వ తారీఖు వరకు కేసు వాయిదా వేయడం జరిగింది. అంటే గతంలో సింగిల్ బెంచ్లో ఉన్నప్పుడైతే ఎవరైతే కాంపిటేటివ్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారో ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత సో ఆ ప్రాసెస్ హోల్డ్లో పెట్టాలి. ఇంటర్వ్యూల ప్రాసెస్ కానీ మొత్తం అపాయింట్మెంట్ ఇచ్చేది కానీ నియమ నిబంధన విధులు మొత్తం ఆపించేయాలి అని చెప్పేసి అయితే ఆ సింగిల్ సీట్ బెంచ్లో అయితే చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత పిఎస్సి అయితే అప్పీల్ చేయడం జరిగింది హైకోర్టుకి. వచ్చిన తర్వాత సో అసలు ఏంటి అవకతవకలు ఏం జరిగింది అదంతా మొత్తం పరిగణలోకి తీసుకొని విచారించిన తర్వాత 15వ తారీఖు వరకు అయితే గడువు ఇవ్వడం జరిగింది. సో అపాయింట్మెంట్ కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి అయితే హైకోర్టు చెప్పడం జరుగుతుంది. సో దీన్ని బట్టి గ్రూప్ 1 విద్యార్థులు అయితే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో గతంలో ఈ గ్రూప్ 1లో జరిగినప్పుడు అయితే అవకతవకలు జరిగాయి. హాల్ టికెట్ ప్రిలిమినరీకి అవుతుంది, మన ఫైనల్కి ఒకటి ఉంది అని చెప్పేసి, మెయిన్స్కి ఒకటి ఉంది అని చెప్పేసి చెప్పినారు. సో అందులో కూడా తెలుగు మీడియం వాళ్ళు 9% అటెండ్ అవ్వడము, ఏ ఇన్స్టిట్యూట్లో ఎక్కడైతే సెంటర్లో ఎగ్జామ్స్ జరిగిందో సో ఆ సెంటర్ నుంచి ఎక్కువ మంది జాబ్స్ గెయిన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని అందులో అవకతవకలు జరిగాయి, మాకు మళ్ళీ ఒకటి మెయిన్స్ రివాల్యూషన్ కావాలి లేదా మెయిన్స్ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయాలి అని చెప్పేసి వీటితో అయితే వాళ్ళు కేసు ఫైల్ చేయడం జరిగింది. సో చేసిన తర్వాత అప్పుడు సింగిల్ బెంచ్లో అయితే మొత్తము ఈ వివరాలు రావడం జరిగింది. సో ఆపేయాలని చెప్పేసి కోర్టు నిర్ణయించడం జరిగింది. తర్వాత ఆ డెసిషన్ని ఛాలెంజ్ చేస్తూ మన పబ్లిక్ కమిషన్ వాళ్ళు మళ్ళీ అపీల్ చేసిన తర్వాత సో ఈ రోజు అయితే ఊరట లభించిందనే చెప్పుకోవాలి. కేసు కొంచెం పాజిటివ్గా వెళ్ళింది అని చెప్పుకోవచ్చు. దాన్ని బట్టి స్టూడెంట్స్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఒకసారి వాళ్ళ వాయిస్ వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం. బ్రో, ఏంటి గ్రూప్ 1లో ఇన్ని అవకతవకలు జరిగిన తర్వాత ఇప్పుడు పిఎస్సికి కొంచెం ఊరట కలిగింది అని చెప్పేసి అయితే న్యూస్ వస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వాస్తవానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత అంటే 11 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 నిర్వహించిండ్రు. మొదటిసారి పేపర్ లీకేజ్ వల్ల, రెండోసారి బయోమెట్రిక్ వల్ల రద్దు అయిపోయింది. మూడోసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకుముందు కోర్టు బయోమెట్రిక్ లేనప్పుడు ఏమన్నదంటే రీ ఎగ్జామ్ పెట్టండి అని చెప్పింది. వీళ్ళు 63 పోస్టులు పెంచి రీనోటిఫికేషన్ ఇచ్చిండ్రు. రీనోటిఫికేషన్ ఇవ్వడం వల్ల కొత్త వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అప్పుడే G.O. 29 తీసుకుని వచ్చారు. నోటిఫికేషన్లో G.O. 29 తీసుకొచ్చి రావడం వల్ల ఫస్ట్ సారి రెండోసారి ఎవరైతే క్వాలిఫై అయ్యారో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది కదా, అందులో క్వాలిఫై కాలేకపోయారు. కారణం ఏంది? G.O. 29. సో అదే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేసిందో ఆ ఎగ్జామ్ లో మొత్తం అక్రమాలు జరిగినాయి, మాకు అనుమానాలు ఉన్నాయి. మొదటిసారి రెండోసారి క్వాలిఫై అయిన వాళ్ళం ఈసారి ఎందుకు క్వాలిఫై కాలేమని చెప్పి మేమందరం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంటే, అనుమానాలు అంటే ఒకటే ఎగ్జామ్ సెంటర్ నుంచి చాలా మంది సెలెక్ట్ అయ్యారు. కోటి ఉమెన్స్ కాలేజ్ పరిధిలోనే ఉమెన్స్ కాలేజ్లో ఓన్లీ మహిళలకు కేటాయించారు. యూపీఎస్సీ ఎగ్జామ్ తీసుకుంటే అక్కడ పురుషులకు అండ్ మహిళలకు ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ మాత్రం వీళ్ళు ఓన్లీ మహిళలకు కండక్ట్ చేశారు. 12 క్వశ్చన్ రాంగ్ క్వశ్చన్లు ఉండే, దాని మీద కూడా క్లారిటీ లేదు. 12 క్వశ్చన్స్ రాంగ్స్ ఉండే, చాలా అనుమానాలు ఉండే. ఇంకా మేజర్ గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సెలెక్ట్ అయినారు, తెలుగు మీడియం లో కూడా అవ్వలేదు అని అంటున్నారు. ఇప్పుడు ఫైనల్ లిస్ట్ లో ఇంగ్లీష్ మీడియం 100% లో కేవలం 9% మాత్రం తెలుగు మీడియం అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. ప్రిలిమ్స్ మెయిన్స్ రాసిందేమో 60% ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు పోతే 40% తెలుగు మీడియం అభ్యర్థులు రాశారు. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లో ఉన్నది మాత్రం 9% తెలుగు మీడియం అభ్యర్థులు ఉంటే 91% ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఉన్నారు. ఇవన్నీ మాకు అనుమానాలు ఉన్నాయి. మా అనుమానాలు అన్నిటిని మీకు సమాధానం చెప్పాలని టీజీపీఎస్సీని అడిగినా. మేము కోర్టు కూడా పోయినాము. టీజీపీఎస్సీని అడిగితే ఏం చెప్పిందంటే మీరు పొలిటికల్ లీడర్లు మేము ఏదో పైసలు ఇచ్చి మేము ధర్నా చేపిస్తాం అని చెప్పి మా మీద అబాండాలు వేసారు. కోర్టుకు పోయినాం, కోర్టుకు మా బాధలు చెప్పినాం, మా సమస్యలు అంటే మా ఏవైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలని కోర్టు ద్వారా చెప్తే కోర్టు మాకు అనుకూలంగానే సాక్ష్యాధారాలను పరిశీలించి మాకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సింగిల్ బెంచ్ లో మాకు జడ్జిమెంట్ వచ్చింది. సింగిల్ బెంచ్ లో మాకు అనుకూలంగా వచ్చింది. వీళ్ళు డివిజనల్ బెంచ్ పోయారు, వాళ్ళకు డివిజనల్ బెంచ్ స్టే ఇచ్చింది. ఏంటి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు డివిజన్ బెంచ్ కి వెళ్ళిన తర్వాత ఎంతవరకు పునరావృతం అయింది మన కేసు? అయితే బ్రదర్, మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 కేసులో సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు ఏమి ఇచ్చారంటే
రివాల్యుయేషన్ చేయండి, లేదంటే రీమెయిన్ ఎగ్జామ్ పెట్టని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే రివాల్యుయేషన్ అనేది కుదరని పని. ఎందుకంటే రివాల్యుయేషన్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ జాబ్లో వచ్చిన అభ్యర్థికి ఏమో మళ్ళీ తక్కువ మార్కులు వచ్చి మళ్ళీ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రివాల్యుయేషన్ అనేది కుదరని పని. కాబట్టి రీమెయిన్స్ పెట్టమని చెప్పేసి కూడా చెప్పారు. ఒకవేళ అంటే 8 నెలలు టైం ఇచ్చేసి చెప్పారు. అయితే ఇక్కడ మేము అడిగేది మెయిన్ ఒకటే పాయింట్, మీరు గ్రూప్ 1 కేసు ఫస్ట్ సింగిల్ బెంచ్ జడ్జిలో తీసుకోవడానికి మీకు 4 నెలలు టైం పట్టింది. తర్వాత తీర్పు ఇవ్వడానికి కూడా 4 నెలలు టైం పట్టింది. 2 నెలలు రిజర్వ్లో ఉంచి తర్వాత తీర్పిచ్చారు. అదే ఈ రోజు డివిజనల్ బెంచ్లో కోర్టు కానీ టీజీపీఎస్సీ తరపున కోర్టులో కేసు వేయగానే ఎమ్మటే ఏం చూడకుండా కూడా వెంటనే మేము స్టే తీసేస్తున్నాం, అంటే తాత్కాలిక స్టే ఇస్తున్నాం, మళ్ళీ మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. అంటే ఆ సింగిల్ బెంచ్ జడ్జిలు తీర్పడానికి 6 నెలలు పడితే డివిజనల్ బెంచ్ తీర్పడానికి కేవలం 1 రోజు పట్టిద్దా? మీ నిరుద్యోగ అభ్యర్థులు, మధ్యతరగతి అభ్యర్థులు, మా దగ్గర డబ్బులు ఏమి ఉంటాయి, అందరిని అడుక్కొని తల అయినా పోగొసుకుని పోయేసరికి కోర్టులో లేట్ అయింది. సరే లేట్ అయినా కానీ మీరు న్యాయం చెప్పాలి కదా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గ్రూప్ 1 సంబంధించి కూడా కొంతమంది పిల్లలు కూడా తెలియక కేసులు వేస్తా ఉన్నారు హైకోర్టులో. ఇన్ని కేసులు వేసేసరికి కూడా జడ్జి గారు కూడా అనుమానం వస్తా ఉన్నది, నిజంగానే గ్రూప్ 1లో అసలు అవకతవకలు జరిగినాయా లేదా అని చెప్పేసి కూడా. అంటే కొంతమంది స్క్రూటినీ కూడా సరే రాకపోయినా కానీ కోర్టులో కేసులు వేయడం వల్ల ఇట్లా కూడా కొంచెం తప్పుదోవ పడతా ఉన్నది. ఎందుకంటే అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే సరే నాకు అన్యాయం జరిగింది, నేను ఒక్కనే పోయి కోర్టులు వేసుకుంటా అని చెప్పేసి వాళ్ళు పోతున్నారు. అంటే పూర్తిగా తెలియదు, కోర్టుల మీద అవగాహన లేక ఏదో తప్పు రాస్తున్నారు, తర్వాత జడ్జిమెంట్ ఆడిపోయి అక్కడ కొట్టేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే అందరం కలిసి ఒక తీరు ఉన్నది వేరు, సపరేట్ పోయింది వేరు కదా, అట్లా అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అండ్ అలాగే ఈరోజు హైకోర్టు ఇచ్చిన దాన్ని అయితే మేము కొంచెం వ్యతిరేకించాలని చెప్పి చెప్పాలి. ఎందుకంటే మాకు నిజంగానే వాస్తవానికి మేము డివిజనల్ బెంచ్ సింగిల్ బెంచ్లో వ్యతిరేకం వచ్చిందంటే మాక్సిమం సింగిల్ బెంచ్ జడ్జి కూడా కొంచెం అంత అవగాహన ఉండే దాని మీద తీర్పిచ్చుంటారు, జడ్జిమెంట్ వచ్చి ఉంటుంది. సరే డివిజనల్ బెంచ్లో అయితే మేము కూడా వస్తాయని చెప్పేసి అనుకున్నాం. సరే కొంతమంది నిరుద్యోగులకి అయితే బాధాకరమే. వాస్తవానికి అయితే మేము నిజంగా కష్టపడే అభ్యర్థులకు అయితే జాబ్ రావాలని కోరుకుంటున్నాం మేము కూడా, ఇందులో ఏం తప్పలేదు. కానీ మాకు ఖచ్చితంగా అనుమానం ఉన్నది, బరాబర్గా 563 పోస్టులలో అంటే ఉన్న 500 పోస్టులకి నువ్వు 63 పోస్టులు కలిపినావు, సంతోషం. మళ్ళీ 63 పోస్టులు కలిపిన తర్వాత కొత్త వారికి అవకాశం ఇచ్చా ఎక్కడిది? మీరు ప్రాపర్గా పేపర్ దిద్దినట్టయితే పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. ఎవరి పేపర్ వారు చూసుకుంటాం కదా, 6 పేపర్లు ఎవరి పేపర్ వారు చూసుకుంటాం కదా, 7 పేపర్లు ఎవరి పేపర్లు వారు చూసుకుంటాం కదా. మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. ఎవరు ఇప్పుడు మా పేపర్లు కదన్నా, అన్ని పబ్లిక్ డొమైన్ లో చూస్తే ఎవరు నిజంగా రాశారు ఎవరు నిజంగా రాయని చెప్పేసి మాకు అర్థమవుతుంది. మీకు ఇష్టం వచ్చినట్టు ఏదేదో చేసుకుంటా ఎవరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా ఆ గ్రూప్ 2 సంబంధించి కూడా సిలబస్ కమిటీ అని చెప్పేసి అంటారు. ఆ సిలబస్ కమిటీ ఏడు మీద తెలియదు. అవునా, ఎట్లా నిరుద్యోగాలు పడితే ఎట్లయిపోయిందంటే అక్కడదంతా ఇక్కడ పడుతున్నాం, ఇక్కడంతా అక్కడ పడుతున్నాం. ఎటుబడి మా బతుకులు రోడ్ల మీద తెల్లారిపోతున్నాయి, కానీ మాకు ఉద్యోగం రావట్లేదు. ఏం రాలేదు. ఎవరు వచ్చినా సరే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం నిరుద్యోగులను వాడుకొని పైకి వచ్చి, అంటే అంతకుముందేమో మామూలుగా ఉన్న వాళ్ళు నిరుద్యోగులను రెచ్చగొట్టి నిరుద్యోగులను రోడ్డు మీద తిప్పి మా కోటేయండి మమ్మల్ని గెలిపి చెప్పిన తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాత నిరుద్యోగులు ఎవరు పట్టించుకోవట్లేదు. మేము ఏం కోరుకున్నామంటే గ్రూప్ 1 పరీక్ష మొదలైన దగ్గర నుంచి కూడా గ్రూప్ 1 పరీక్ష మొదలైన దగ్గర నుంచి కూడా మొత్తం అవకతవకలు ఉన్నాయి. గ్రూప్ 1 ఫిలిమ్స్ లో కూడా 14 క్వశ్చన్లు తప్పున్నాయని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఏంటంటే మా మెయిన్ డిమాండ్ ఏంటంటే మళ్ళీ మొదటి నుంచి పరీక్ష పెట్టండి, ట్రాన్స్పరెంట్ గా పరీక్ష పెట్టండి. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మాకు టీఎస్పీఎస్సీ వద్దు, యూపీఎస్సీ ముద్దు. దయచేసి మీరు యూపీఎస్సీకి ఒప్పచెప్పాలని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మాకు టీజీపీఎస్సీ మీద నమ్మకం లేదు, పోయింది ఇక. ఎందుకంటే గతంలో పేపర్ లీక్ అయింది, మళ్ళీ మొన్న కూడా ఏదేదో కేసులు అవుతున్నాయి. మొన్న గతంలో ఉన్నప్పుడు వాళ్ళ పేపర్ లీక్ అని చెప్పేసి మొత్తం టీజీపీఎస్సీ అంతా అల్లకల్లం అయిపోయింది. స్టోరీ మీరు అసలు మార్చిన అని చెప్పేసి అన్నారు. అంటే మొన్న ఏదో కొంతమంది ముగ్గురు మార్చారు, కానీ అసలు నిజంగానే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేశారని చెప్పేసి కూడా మాకు అనుమానం కలుగుతా ఉంది. కాబట్టి తక్షణమే మీరు మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి పెట్టండి, ఎటువంటి తావు లేకుండా ఏది లేకుండా. ఏంటి అసలు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ పరిస్థితి ఏంటి? ఈ కేసు ఎక్కడికి వెళ్తుంది? ముఖ్యంగా రాసిన వాళ్ళ పరిస్థితి, ఇప్పుడు రీవాల్యుయేషన్ పెట్టించుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? ముఖ్యంగా తెలంగాణ నిరుద్యోగుల బతుకులు ఆగమైపోయినాయి, తెలంగాణ నిరుద్యోగుల బతుకులు ఛిద్రమైపోయినాయి. ఆ ఛిద్రమైన బతుకుల లోపల మొన్న కొద్ది ఆశ నింపుతుంది అనుకున్నాం డివిజన్ బెంచ్, ఈరోజు సింగిల్ బెంచ్, ఈరోజు డివిజన్ బెంచ్ ఆశను ఛిద్రం చేసింది అని కొంచెం బాధ అనిపిస్తూ ఉంది. ఈరోజు గెలిచిన వాళ్ళైనా ర్యాంకులు వచ్చిన వాళ్ళైనా మా వాళ్ళే, మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా అక్కలు, మా చెల్లెలు, వాళ్ళు వేరు కాదు, మేము వేరు కాదు. కానీ ఈరోజు మాకు ఏదో ఒకటి ఉందని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం, కానీ మిగతాది మాకేముండదు. వాళ్ళకు వచ్చినా కూడా మేము సంతోషపడతాం. కానీ ఇక్కడ అనేకమైన ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయి. ఎటువంటి ల్యాబ్స్ ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్కి మెయిన్స్ హాల్ టికెట్లు వేరే ఇచ్చిన చరిత్ర లేదు ఎక్కడ. అలా ఇచ్చినందుకు కాదు, సరే దానికి ఓకే, అలా ఇచ్చినందుకు కాదు, అలా ఇచ్చినందుకే 17 మెంబర్లు ఎక్కువ అయ్యారేమో, 17 మంది ఎక్కువ వచ్చారేమో అనేది మా అనుమానం. దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈ టీజీపీఎస్సీ పైన ఎక్స్ట్రా వచ్చారు, దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరిది ఉంది? టీజీపీఎస్సీ పైన ఉంది. ఆ టీజీపీఎస్సీ పైన ఇప్పటి వరకు కూడా మనకు నివృత్తి చేయలేదు. దాన్ని కోర్టులో చేసినాం.
అట్లానే ఒకటే సెంటర్ నుండి దాదాపు ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారని చెప్పేసి దాన్ని కూడా మనం సవాల్ చేసినాం. ఆ తర్వాత దాదాపు 88.85% మెంబర్స్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం నుండి సెలెక్ట్ అయ్యారు. తెలుగు మీడియం నుండి 8% మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అట్లానే ఉర్దూ మీడియంలో 10 మంది రాస్తే ఒకరు సెలెక్ట్ అయ్యారు. అది దీనిపైన ఒక 8% తెలుగులో తెలంగాణ తెచ్చుకున్నది, తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ ఔన్నత్యం కోసం తెచ్చుకున్న ఈ తెలుగు కోసం తెచ్చుకున్న, తెలంగాణ యాస కోసం తెచ్చుకున్న మన తెలుగుని తెలుగు కాదంటే బాధపడ్డాం మేము. టీజీపీఎస్సీ తెలుగు, మన తెలుగే కాదు, ఆంధ్రాలో ఉన్నటువంటి గుంటూరు అట్లానే కృష్ణ తెలుగు అంటే మేము బాధపడ్డాం. దాన్ని ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఒక ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థికి మెయిన్స్లో 10 మార్కులు, 6 మార్కులు, 2 మార్కులు, 8 మార్కులు, 33 మార్కులు ఇట్లా పేపర్ వైజ్గా రావడంతో అక్కడ కూడా మాకు అనుమానాలు తావెత్తింది. అసలు ఎందుకు వస్తున్నాయి ఇటువంటి పరిస్థితి అనేది అనుమానాలు తావెచ్చి అప్పుడు కోర్టు మెట్లెక్కినాం. దాదాపు సుదీర్ఘమైన విచారణ జరిగిన తర్వాత, సుదీర్ఘమైన వాదనలు జరిగిన తర్వాత 222 పేజీల డాక్యుమెంట్ తీర్పు మాకు వచ్చింది. ఆ తీర్పులో భాగంగానే మేమందరం కూడా సరే వచ్చిందని అనుకున్నాం. కానీ ఈరోజు మాకందరు కూడా కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే, కనీసం ఇంత తీర్పు జరిగింది, దాదాపు 2-3 నెలలు వాదనలు జరిగినటువంటి దీన్ని 1 గంట లోపలనే లేదు మేము దీనిపైన స్టే విధిస్తున్నాం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పైన అని చెప్పిండ్రు. సరే ఇచ్చిండ్రు, మీరు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఇచ్చిండ్రు, కానీ అభ్యర్థుల యొక్క పూర్వపరాలు తెలుసుకోవాల్సిన అవసరం కోర్టుకుండే. ఇప్పుడే అయిపోయలేదు, జస్ట్ ఓన్లీ మీకు ఇచ్చింది ఏంది, స్టే మాత్రమే ఇచ్చిండ్రు. దాన్ని తాత్కాలికమైన స్టే, అది కూడా నెక్స్ట్ మంత్ 15th వరకు స్టే ఇచ్చిండ్రు. ఇప్పుడు మేము టీజీపీఎస్సీ కోరేది ఏంటంటే, మీరు అప్పటి వరకు నియామకాలు చేపట్టొద్దు, ఎటువంటి అపాయింట్మెంట్స్ చేయొద్దు, చేసుకోవచ్చు అది ఇది అని చెప్పి. ఇంటర్వ్యూస్ లేవు, ఇప్పుడు ఇంటర్వ్యూస్ లేవు, ఓన్లీ అపాయింట్మెంట్స్ ఇచ్చేది ఒకటే ఉంది. ఇంకా ఫర్దర్ ఇంకేం లేదు, అపాయింట్మెంట్స్ ఒకటే. మీరు మొత్తం మెడికల్ టెస్ట్ అయిపోయింది, అన్ని అయిపోయింది, మీరు ఇచ్చుకోవచ్చు అని చెప్పింది. అంటే ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తే రేపు అపాయింట్మెంట్ ఇస్తే, ఒకవేళ రేపు ఇదే బెంచ్ లో తీర్పు నెగిటివ్ వస్తే మీరు ఏం చేస్తారు పరిస్థితి? మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. అంటే టీజీపీఎస్సీ కానీ ప్రభుత్వం కానీ అక్కడ 563 మందితోనో కానీ ఇక్కడ మాతోనో కానీ మానసికంగా ఆడుకుంటుంది. మేము అందుకే ఏం చెప్తున్నాం, వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా మీరు కూడా అడగండి. ఇప్పుడు వచ్చిన 563 మంది ర్యాంకర్లు ఉన్నారు కదా, ముందు కోర్టు కేసులు క్లియర్ చేయండి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.